Hi, hello guys. This is Sadik Mahesh and welcome to my channel of day 6 of my fat loss journey. లాస్ట్ వీడియోలో అయితే మనం ప్రోటీన్ అంటే ఏంటి అండ్ వాటిని ఎలాంటి ఫుడ్స్ లో అయితే దొరుకుతుంది అన్న దాని గురించి అయితే డిస్కస్ చేస్తాం. ఇవాళ వచ్చి మనం ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అన్న దాని గురించి అయితే మాట్లాడుకుందాం. టుడే ఐ విల్ ఆల్సో ఆన్సర్ వన్ క్వశ్చన్ ఎవ్రీ బిగినర్స్ ఆస్క్ మీ. హౌ మచ్ ప్రోటీన్ షుడ్ ఐ టేక్ ఎవ్రీ డే? ఇఫ్ యూ డోంట్ నో దిస్, యువర్ ఫ్యాట్ లాస్ అండ్ మజిల్ గెయినింగ్ రెండు కూడా స్లో అవుతున్నాయి అన్నమాట. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇట్స్ సూపర్ సింపుల్ టు నో హౌ మచ్ ప్రోటీన్ యూ నీడ్ డైలీ ఫర్ యువర్ ప్రోటీన్ రిక్వైర్మెంట్. ఎస్, ఇంతకీ దేని ప్రకారంగా మనం ప్రోటీన్ నీడ్ అయితే తెలుసుకోవాల్సి ఉంటుంది అండ్ దీన్ని ఎలా డిసైడ్ చేస్తాం మన బాడీకి ఎంత ప్రోటీన్ కావాలి అనేది. ఇట్ ఈస్ సింపుల్ గైస్. మీ బాడీ వెయిట్ ఇంకా మీ ఫిట్నెస్ గోల్. చాలా మంది ఏజ్, హైట్ దాని వల్ల అయితే అనుకుంటారు, బట్ నో. మీ వెయిట్ ఇంకా మీ ఫిట్నెస్ గోల్ ఈక్వల్ టు ద ప్రోటీన్ రిక్వైర్మెంట్. ఇంకా ప్రోటీన్ ఫార్ములా అయితే మీకు చెప్తాను. బిన్నె మీరు పెన్ ఇంకా పేపర్ తీసుకొని దీన్ని అయితే నోట్ చేసేసుకోండి. హియర్ ఈస్ అ సింపుల్ ఫార్ములా. ఫర్ నార్మల్ లైఫ్ స్టైల్ లైక్ నో జిమ్ అండ్ రెగ్యులర్ జాగింగ్స్ కి వెళ్లే వాళ్ళైతే 1 గ్రామ్ ఆఫ్ ప్రోటీన్ ఇంటూ యువర్ బాడీ వెయిట్ ఈక్వల్ టు ద ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఫర్ ద డే. అదే మీరు ఫ్యాట్ లాస్ లో గనక ఉంటే 1 గ్రామ్ నుంచి 1.6 గ్రామ్ అయితే ప్రోటీన్ తీసుకోవాల్సి ఉంటుంది, మల్టిప్లై ఇంటూ ద బాడీ వెయిట్. అదే మీ గోల్ కనుక మజిల్ బిల్డింగ్ ఆర్ రెగ్యులర్ ట్రైనింగ్ అయితే 1.6 నుంచి 2 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఇంటూ బాడీ వెయిట్ ఈక్వల్స్ టు ద ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఫర్ ద డే. ఫర్ ఎగ్జాంపుల్, మీ బాడీ వెయిట్ గనక 70 kgs అయితే నార్మల్ లైఫ్ స్టైల్ అంటే జాగింగ్ గానీ జిమ్ కి వెళ్లకుండా హోమ్ లో లైట్ గా వర్కౌట్ చేసుకునే వాళ్ళకి 55 నుంచి 70 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఫర్ ఎవ్రీడే రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. అదే మీ గోల్ గనక ఫ్యాట్ లాస్ అయితే 85 నుంచి 110 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ మజిల్ బిల్డింగ్ అండ్ రెగ్యులర్ ట్రైనింగ్స్ 110 నుంచి 140 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది ఫర్ ఎవ్రీ డే. ఇదైతే 70 kgs ఆఫ్ బాడీ వెయిట్ ఉన్న వాళ్ళకైతే నేను చెప్పాను అనమాట. ఇలా మీరు మీ బాడీ వెయిట్ ని ఇంకా మీ ఫిట్నెస్ రిక్వైర్మెంట్ ని మల్టిప్లై చేసుకునేసి మీరైతే ఎవ్రీడే ఎంత ప్రోటీన్ రిక్వైర్మెంట్ ఉంటుందో దాని అయితే మీరు తెలుసుకోవచ్చు అనమాట. ఆల్సో ప్రీవియస్ వీడియోలో కూడా ఇది నేను చెప్పినాను, ప్రోటీన్ సోర్సెస్ అంటే ఏంటి. రెగ్యులర్ గా మన ఫుడ్స్ లో ఏదైతే యూజ్ చేస్తామో లైక్ ఎగ్స్, చికెన్, ఫిష్, పన్నీర్, కర్డ్, దాల్, మిల్క్, చనా ఎక్సెట్రా. దీంతో అయితే మనం మోస్ట్లీ ప్రోటీన్ సోర్సెస్ అయితే వెతుక్కోవచ్చు. అండ్ ఫైనల్ టిప్, స్టార్ట్ హిట్టింగ్ యువర్ ప్రోటీన్ ఎవ్రీ డే అండ్ సీ ద రిజల్ట్స్ విత్ ఇన్ 2 to 3 weeks. మీరు ఫ్యాట్ లాస్ త్వరగా అవ్వడం, మీ స్ట్రెంగ్త్ ఇంక్రీజ్ అవ్వడం, ఇంకా మెయిన్ గా రికవరీ అయితే భిన్న అయిపోతాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఈ వీడియోలో అయితే మనం ప్రోటీన్ ఎవ్రీడే ఎంత రిక్వైర్మెంట్ ఉంటుంది, ఎలా తీసుకోవాలన్న దాని గురించి అయితే మాట్లాడుకున్నాం. ఇలానే అప్కమింగ్ వీడియోస్ లో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ తో మనం ఫ్యాట్ లాస్ ఇంకా మజిల్ బిల్డింగ్ గురించి అయితే తెలుసుకుందాం. ఇవాళకైతే అంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ ఇంకా షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఇలా ఫ్యాట్ లాస్ జర్నీలో ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియోని త్వరగా షేర్ చేసేయండి. అండ్ మీట్ యూ ఇన్ ద డే 7. టిల్ దెన్, బాయ్.